అవ్వాలి. వాళ్ళు విలువైనదిగా జీవిస్తే మనం తప్పనిసరి మనం చేయించుకోక్కర్లేదు. మన విలువ కలిగి మాట్లాడితే విలువగానే ఉంటుంది, విలువ కలిగి జీవిస్తే విలువగానే ఉంటుంది. నారీమణిగానే ఉంటుంది. బొగ్గు మసి బొగ్గులు అవ్వకూడదు. ఏమండి, ఈరోజున ఆత్మీయ జీవితాలు ఎలాగైపోయినాయి అంటే, మరి ప్రవక్త అయినటువంటి యిర్మీయా ప్రవశించాడు. నిజంగా చూసినట్లయితే విలాప వాక్యాలు 4వ అధ్యాయంలో 7వ వాక్యంలో, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. యెరూషలేములో ఒకప్పుడు సియోను అనబడినటువంటి ఆ యొక్క స్థలంలో దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారంట. అబ్బా, అంటే మంచు కన్నా తెల్లగా ఉండేవారంట. ఆత్మీయ జీవితంలో మంచు కన్నా తెల్లగా ఉండేవారు. అంతా నిజంగా చూసినట్లయితే కడగబడిన ముత్యాల్లాగా ఉండేవాళ్ళు. ఏమండి, గమనించి, మంచు కన్నా ఉండేవారు. వారు పాల కంటే తెల్లని వారు. దేనికంటే అంటే పాల కంటే తెల్లని వారంట. ఎంత గొప్ప సంగతి! వారు పాల కంటే తెల్లని వారు. వారి శరీరములు పగడమల కంటే ఎర్రనివి. వారి శరీరాలు పగడమల కంటే ఎర్రనివి. వారు దేహకాంతి నీలము వంటిది. దేహకాంతి చూస్తే నీలముగా నిగనిగలాడుతూ ఉండేదంట. పాలు వలె తెల్లగాను, హిమం వలె శుద్ధమైనది గాను, వారు దేహక నీలము వంటిది. కానీ అట్టి వారు ఆకారం బొగ్గు కంటే నలుపయ్యను. ఏ కారణం? బొగ్గు కంటే నలిపోయాను. నీలములాగా నిగనిగలాడే నీ శరీర దేహ కాంతి, పగడముల కంటే నీ శరీరం ఎర్రనిది. ఈరోజు బొగ్గు కంటే నలిపోయింది. వారి వీధుల్లో చూసిన వారిని గుర్తుపట్టడం లేదు. వారి చర్మం వీధుల్లో చూసిన వారు వారిని గుర్తుపట్టట్లేదంట. నయోమేనా? ఇవి నయోమేనా? కాదు. నన్ను మధురం అని పిలవద్దు, నయోమని అందు మారా. గుర్తుపట్టలేకపోతున్నారు. ఏమండి, మారా ఒకప్పుడు మరి నయోమిగా మధురముగా ఉన్నటువంటి ఈవిడి జీవితము ఇప్పుడు మారాగా మార్చబడ్డది. కారణం నువ్వే చేతులా చేసుకున్నావు. ఇది రొట్టెల ఇల్లు అండి, మనం వెళ్ళొద్దు, ఈ గ్రామాన్ని విడిచి బెత్లెహేము విడిచి, ఇది దేవుని రొట్టెల ఇల్లు, ఏదో ఇప్పుడు కరువు వచ్చినా మనకి దేవుడు సమృద్ధి పోషిస్తాడు ఉందామని చెప్పకుండా భర్తతో పాటు 2 కుమారులు వేసుకుని ఎదురుండగా కనిపిస్తున్న శపించబడ్డట్టు మోయాబు పెంట దెబ్బకి వెళ్ళిపోయింది. సర్వనాశనం చేసుకుని వెనక్కి వచ్చింది. అందుకనే మణిలాగా విలువైన జీవితాలు జీవిస్తున్నారో లేదా బొగ్గులాగా జీవిస్తున్నారో ఈరోజు మనం చూసుకోవాలి. ఏమండి, అందుకే చూసినట్లయితే 4 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు. మరి ఆయన సొంత గొర్రెలన్నిటి వెలుపుకి నడిపించి వాటి ముందుగా నడుచును అనేటువంటి మాట. ఆయన ముందుగా నడుస్తూ ఉంటే ఎర్ర సముద్రాలు పాయలైపోయినాయి. ఆయన ముందుగా నడుస్తూ ఉంటే యొర్దాను నదులు 6 నెలలుగా మార్చబడ్డాయి. ఆయన ముందుగా నడుస్తూ ఉంటే ఎరుకో కోటలు కూల్చబడ్డాయి. ఆయన ముందుగా నడుస్తుంటే ఏమండి, అగ్ని జ్వాలలు తాకడానికి వీళ్ళది ఏసురూములుగా మార్చబడ్డాయి. ఆయన ముందుగా నడుస్తుంటే సింహాలు ఊరకుక్కలాగా మారిపోయినాయి. ఆయన నడిస్తే మన జీవితాల్లో ఆయన ముందుంచుకుంటే ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి. అందుకే ఆ 10వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు ఒక 4 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇంచుమించుగా 50 నిమిషాల పైన అయింది. 4 వచనాలు ధ్యానం చేసుకున్నాం. 4 వచనాల్లో ద్వారపాలకుడు పరిశుద్ధాత్ముడు మనకి అనేక విషయాలు మాట్లాడాడు. ప్రభు చిత్తమైతే సాయంత్రం 7 గంటలకు మరలా అద్భుతమైన ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డలందరినీ ఆత్మీయ విలువలు కలిగి జీవించేవారుగా, నారీగా కాకుండా మణిగా, బొగ్గులుగా మార్చబడకుండా విలువైన జీవితాలు జీవించే ఒక హృదయాలను బిడ్డలను ప్రేరేపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.